అమ్మాయిలందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మార్చి 8వ తారీఖున ఉమెన్స్ డే చేసుకుంటే సరిపోతుందా? రాత్రి 12 అయిన తర్వాత రేపు తెల్లారేసరికి అందరూ ఈరోజు ఏమనుకున్నా అన్నీ మర్చిపోతారు. అయితే ఒక మహిళ తన జీవితాన్ని ఎలా షేప్ చేసుకోవాలి, తన జీవితం పైన తనకి ఎటువంటి అవగాహన ఉండాలి, ఎటువంటి ప్రతిన తను పూనాలి, ఇది ఈరోజు ప్రతి అమ్మాయి ఒక్కసారైనా ఆలోచించాల్సిన విషయం. మనకు తెలుసు, పెయిన్ షేప్స్ ఎ ఉమెన్ ఇంటూ ఏ వారియర్. అంటే ఒక కష్టం, ఒక పెయిన్ అంటే ఏదో ఒక సంఘటన లేదా అవమానం ఒక మహిళని పోరాట యోధురాలుగా చేస్తుందన్నమాట. ప్రతి గొప్ప మహిళ వెనకాల, అంటే పోరాడి పైకి వచ్చిన ప్రతి మహిళ వెనకాల ఏదో ఒక కథ ఉంటుంది. ఆ పెయిన్ తీసుకుని ఆ మనిషి బలైపోవాలా, ఆ మహిళ సూసైడ్ చేసుకోవాలా, లేకపోతే ఆ మహిళ, మీరు గమనించారు ఈ మధ్య రీసెంట్గా ప్రీతి అని ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడం. ప్రతి జీవితంలో సంఘటన ఉంటుంది, ఉండని విషయాలు ఉంటాయా? అయితే అమ్మాయిలు అప్పుడు ఎటువంటి స్టెప్ తీసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాన్నే ఒక ఊతంగా తీసుకుని, అంటే మనకి ఏం జరిగినా సరే దాన్ని పక్కన పెట్టి దాన్ని ఎలా కౌంటర్ చేయాలి, దాన్ని వదిలేసి మనం పైకి వెళ్ళి రావాలి, అది చాలా ఇంపార్టెంట్. అట్లా కాకుండా ఏదో చిన్న హింస జరిగిందనో, లేదా ఎవరో అవమానించారనో, ఎక్కడో మనం తక్కువ చేశారనో, లేదా మన పట్ల వివక్ష చూపించారనో అవన్నీ మనసులో పెట్టుకుని జీవితాంతం కుమిలిపోవాలా? ఇదే క్వశ్చన్ ఇక్కడ. ప్రతి అమ్మాయి ఒక వారియర్గా తయారవ్వాలి. ప్రతి అమ్మాయి తన జీవితం తనకే ఆదర్శం అవ్వాలి. అంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రతి అమ్మాయి ఏదో ఒక రంగంలో పైకి రావాలి. అంతేగాని అవమానాలు పడి, చీత్కారాలు పడి ప్రతి అమ్మాయి అక్కడే ఆగిపోకూడదు. ఈ రోజున మనం అదే ఆలోచించాలి. అంతేగాని ఉమెన్స్ డే అంటే జస్ట్ విషెస్, సెలబ్రేషన్స్ మాత్రమే కాదు. ఇది సంథింగ్ ఉమెన్ అనేవాళ్ళు సమానమైన వ్యక్తులు అని నిరూపించుకోవాలి. అండ్ మనకు జరిగిన అవమానం కానీ, మనకి జరిగిన ఇన్సల్ట్ కానీ ఇంకా ఏ అమ్మాయికి జరగకుండా ఎంతమంది అమ్మాయిలు ప్రయత్నం చేస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం ప్రతి అమ్మాయి కృషి చేయాలి. అంటే ఒక పెయిన్ వచ్చినప్పుడు, ఒక ఆడపిల్లకి జరిగిన ఒక అన్యాయం జరిగినప్పుడు, లేదా ఏదైనా విషయంలో వివక్ష గురైనప్పుడు అక్కడ ఆగిపోయి అదే మనసులో పెట్టుకుని ఇంకా దాని మీద ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళే కన్నా మనం ఆ పెయిన్ని క్యారీ చేసుకుంటూనే లేదా తగ్గించుకుంటూనే ఒక వారియర్లా తయారవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ పోరాటం ప్రతి అమ్మాయి జీవితంలో చేయాలి. అందుకే ఈరోజు మనం అదంతా గుర్తు తెచ్చుకుని పోరాటం చేయాల్సిన రోజు అనమాట. కేవలం అక్కడే ఆగిపోయి చిన్న జాబ్ వస్తే చాలే, లేదా లైఫ్లో సెటిల్ అయితే చాలే, ఇది కాదు. వీ నీడ్ టు ఫైట్ బ్యాక్. ప్రతి అమ్మాయి అప్పుడే చాలా మందికి ఆదర్శవంతం అవుతుంది. మనం చూసాం చాలా ఇన్సిడెంట్స్, నిర్భయ ఇన్సిడెంట్, దిశా ఇన్సిడెంట్, చాలా ఇన్సిడెంట్స్. అంటే ఒకటో రెండో బయటకు వస్తున్నాయి. కొన్ని లక్షల్లో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు బయటకు రావట్లేదు. వీటన్నిటిని దాటుకుని మనం ముందుకెళ్ళాలి.